సైంటిస్టులు అనగానే పెద్ద పెద్ద ప్రయోగశాలలో పనిచేస్తారు, ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది, చాలా ఇదని మనం ఊహించుకుంటూ ఉంటాం. కానీ ఐన్‌స్టీన్ ఆయన ఎంత కష్టపడ్డారో మనం తెలుసుకుందాం. ఆయన చదువు అయిపోగానే తన ఉద్యోగం కోసం, నిలకడ కోసం, సంపాదన కోసం చాలా ప్రయత్నాలు చేశారు. ఆయన పనిచేసిన యూనివర్సిటీకెళ్ళి చదువుకున్న చోట్ల కూడా తిరిగి ఉద్యోగాలు అడుగుతారు. అక్కడ పనిచేసే వాళ్ళంతా ఆయన ప్రతిభను చూసి ఉద్యోగం ఇవ్వరు. ఆయనకి చాలా బాధ కలుగుతుంది. చాలా ఆశ్చర్యపోతారు. కారణం ఏంటో కూడా తెలుసుకోలేరు. అలాగే ఒక చిన్న కంపెనీలో పనిచేస్తారు. చిన్న దాంట్లో అంటే ఏంటి, చిన్న కంపెనీలో పనిచేసినప్పుడు ఆయనకి తర్వాత పని తొందరగా చేసేసుకుని తనకు అప్పగించిన పనిని తన సిద్ధాంతాలు రాసుకుంటూ ఉండేవారు. ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతాలు ఉన్నాయి కదా మనకి, అవన్నీ రాసుకుంటూ ఉండేవారు. ఆ రాసుకున్న సిద్ధాంతాలని చూసుకుని అలాగా ఉండేవారు. కొన్నాళ్ళకి ఒక యూనివర్సిటీ నుంచి పాఠాలు చెప్పమని ఆయనకి పిలుపు వచ్చింది. ఆయన ఏం చెప్పారు అప్పుడు, నేను ఈ ఉద్యోగం వదులుకుని రాలేను, నన్ను క్షమించండి అన్నారు. ఎందుకన్నారు అలాగా అంటే, నేను ఇక్కడ పని చేసుకుని మిగతా సమయంలో నా సిద్ధాంతాలను నేను రాసుకుంటున్నాను, అక్కడికి ఇంక వేరే చోట నాకు కుదరదు అని సమాధానం వస్తుంది. అప్పుడు 10 సంవత్సరాలు పట్టింది ఆయనకు 2 సిద్ధాంతాలు ప్రతిపాదించేదాన్ని రాయటానికి. ఆ 10 సంవత్సరాలు అలాగే కష్టపడి ఆ పని చేసుకుంటూ సిద్ధాంతాలను ప్రతిపాదించారు. ఆ రోజుల్లో ఇప్పుడు టెక్నాలజీ లేదు, అయినా సరే అనతి కాలంలోనే ఆయనకి చాలా పేరు ప్రఖ్యాతి వచ్చింది. ఆయన తెలిసిపోయింది అందరికీ, ఆయన సైంటిస్టు, ఇలాగ సిద్ధాంతాలు రాశారు, ప్రయోగాలు చేస్తున్నారు, ఐన్‌స్టీన్ అని తెలుసుకున్నారు అందరూ. అంత కష్టపడి ఆయన చిన్న పని చేసుకుంటూ తన సిద్ధాంతాలని కాపాడి దాన్ని మన ప్రజల్లోకి, మనందరికీ, మానవ జాతికి అంకితంగా ఇచ్చారు. అలాంటి ఉన్నతమైన మనుషులు చిన్న చిన్న పనులైనా తన లక్ష్యాన్ని వదలక కష్టాల్లో అయినా సరే నిలబడి మనకి ఇంత మేలు చేసిన వ్యక్తి ఐన్‌స్టీన్. ఎక్కడ ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మన లక్ష్యాన్ని వదలకూడదు, మనం కష్టాన్ని గుర్తుంచుకోకూడదు, తర్వాత అంతా ఎంతో ఇలా సాధించవచ్చు. ఇది బాగుంది కదా. మహానుభావుల జీవిత చరిత్ర ఇలాగ ఉంటే ఎంతమందికి స్ఫూర్తిదాతలు మీరు. సరే, ఇంకో రోజు ఇంకో మాట్లాడు.